సిద్దిపేట జిల్లా బర్గల్ మండలం నాచారంలో ఈ నెల 1న హత్యకు గురైన కల్పన కేసును పోలీసులు ఛేదించారు. కల్పనను హత్య చేసిన ప్రియుడు పెంటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాచారం బ్రిడ్జ్ వద్ద గొంతు నులిమి కల్పనను చంపేశాడని పోలీసులు తెలియజేశారు. ఇక గత కొద్ది నెలల క్రితం కల్పనకు వివాహమైందని, భర్తతో తరచూ గొడవలు జరుగుతుండడంతో పుట్టింటికి దగ్గరే ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో నెల రోజుల కిందట పరిచయమైనటువంటి పెంటయ్య కోసం డిసెంబర్ 31న ఆరోగ్య పరీక్షల పేరిట కల్పన బయటకు వచ్చిందని తెలియజేశారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కల్పనను పెంటయ్య చంపేశాడని పోలీసులు వివరించారు. నాచారం గ్రామ శివారులో ఒక 26 సంవత్సరాల మహిళా మృతదేహం రోడ్డు పక్కన పడిందని మార్నింగ్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న తర్వాత గౌరవం ఎస్ఐ, సిఐ మరి ఇద్దరు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించగా ఆమె పక్కనే ఉన్న ఇస్లాంపూర్ చెందిన కల్పన గుర్తించడం జరిగింది. ఆమెకు 5 సంవత్సరాల కింద మ్యారేజ్ అయింది. చేగుంట మండలానికి ఇవ్వడం జరిగింది. తర్వాత 6 నెలల క్రితం భర్తతో మనస్పర్ధలు వచ్చేసి తల్లిగారి ఇస్లాంపూర్లో ఉంటుంది. దీని హత్య కేసు నమోదు చేసుకున్న తర్వాత విచారించగా చేగుంటలో ఈమె తరచూ చేగుంటలో తిరుగుతుంది, అక్కడే బస్టాండ్ సమీపంలో ఉంటుంది అని తెలియడం జరిగింది. ఆమె వివరాలను సేకరించిన తర్వాత మరియు సీసీ కెమెరాలన్నీ చెక్ చేస్తే ఈ హత్యకు కారణము చేగుంట మండలానికి చెందిన ఈ పెంటయ్య, వెల్దుర్తి మండలానికి చెందిన పెంటయ్య ఈ హత్య చేసినట్టుగా మనకు నిర్ధారణ అయింది. గత నెల రోజులుగా ఈ కల్పనతో పరిచయం ఏర్పడి తరచూ కలుస్తున్నారు. 31వ తేదీ నాడు చేగుంట గ్రామాన్ని ఆమె పిలువగా బస్టాండ్ సమీపంలోకి వచ్చినారు. ఇద్దరు కలిసి ఒక టాటా ఎస్ వాహనంలో చేగుంటలో బిర్యానీ తీసుకొని నాచారం గ్రామం సమీపానికి రావడం జరిగింది. అక్కడ బిర్యానీ తాగి తిన్న తర్వాత ఆమె ఒక 10,000 రూపాయలు నాకు ఇవ్వాలి, లేకుంటే నేను కేసు పెడతానని అతను డిమాండ్ చేయడంతో అతను ఆ వెహికల్లో ఉన్నటువంటి తాడును ఆ కల్పన మెడకు స్ట్రాంగులేట్ చేసి హత్య చేయడం జరిగింది. తదనంతరం నాచారంకు 1 కిలోమీటర్ దూరంలో రోడ్డు పక్కన శివాన్ని పారేసి అతను వెళ్ళడం జరిగింది. అనంతరం ఆమె యొక్క ఫోన్ను తీసుకెళ్లి ఆ రోడ్డు పక్కన డ్యామేజ్ చేసి పడేసినాడు.